హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మన దగ్గర ఉండేటటువంటి ఓల్డ్ క్లాత్ తోటి పోట్లే బటన్స్ అనేవి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటిని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి బ్లౌజ్ అనేది బొటిక్ స్టైల్లో వస్తుందనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న క్లాత్లో మెరూన్ కలర్ తోటి వచ్చిన బటన్స్నేమో నేను ఈ బ్లౌజ్కి అయితే యూస్ చేశాను. గ్రీన్ కలర్ బటన్స్ ఏమో ఈ బ్లౌజ్కు యూస్ చేశానండి. మనం ఈ పోట్లే బటన్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం సెపరేట్గా క్లాత్ అనేది ఏమీ తీసుకోని అవసరం లేదండి. మనం తీసుకున్న బ్లౌజ్లోనే రిమైనింగ్ పీసెస్లో నుంచి ఈ బటన్స్ మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ పోట్లే బటన్స్ యూస్ చేసిన బ్లౌజ్ ఏమో బ్యాక్ ఓపెన్ వచ్చింది. ఇది వచ్చేసేమో మనకి ఫ్రంట్ ఓపెన్ వచ్చిందండి. మనం ఈ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకిచ్చినటువంటి మిషన్కి సింగిల్ పాదం ఇస్తారు కదండి. సో అది యూజ్ చేసి కుట్టేటప్పుడు కొన్ని బటన్స్ అనేవి మనం బటన్ పైకన్నా కుట్టడానికి వీలవ్వదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం తీసుకున్నటువంటి ఈ క్లాత్ యొక్క కలర్ అనేది కరెక్ట్గా చూసుకుని తీసుకున్న థ్రెడ్ కూడా పర్ఫెక్ట్ కలర్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలండి. ఇక్కడ నేను సేమ్ క్లాత్లో గ్రీన్ ఉంది కదా, సో ఆ గ్రీన్ అనేది నాకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ గ్రీన్ బ్లౌజ్కి వేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే, మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ దానికి నేను థ్రెడ్ అనేది మనం కలర్ కాంబినేషన్ కరెక్ట్గా తీసుకోవాలండి. మనం కొంచెం మ్యాచింగ్ అవుతుంది కదా, పర్వాలేదు అనుకుంటే ఏమవుతుందంటే, మనం ఆ పోట్లే బటన్స్ చుట్టినప్పుడు మనకు అదంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇవి చూడండి, కరెక్ట్గా మ్యాచింగ్ థ్రెడ్ తోటి నేను స్టిచ్ చేశాను కాబట్టి ఏం తెలియట్లేదు. బట్ ఈ కిందన్న 4 కూడా లైట్ షేడ్ వచ్చినటువంటి గ్రీన్ కలర్ తోటి స్టిచ్ చేశాను, తయారు చేశానండి బటన్ తయారు చేసేటప్పుడే. సో మనకు ఆ కలర్ అనేది కనిపిస్తుంది కదా, ఈ విధంగా కనిపిస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది చూడడానికి అంత బాగుండదండి. అందుకే మనం ఈ బటన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది చాలా పర్ఫెక్ట్ కలర్లో ఉండేలాగా ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మనకు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కలిసిపోతుందండి, తెలీదు. ఇంకొకటి ఏంటంటే, ఈ బటన్ అనేది ప్రెస్ చేసి చూస్తే మనకి కొంచెం గట్టిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి వాష్ చేసినప్పుడు కూడా మనకి ఏ విధంగానూ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రీన్ కలర్ పార్ట్ తోటి తయారు చేసుకోవాలనుకుంటున్నానండి. సో థ్రెడ్ మ్యాచింగ్ అనేది ఇలా లైట్ కలర్లో ఉన్నా కూడా వేయొద్దండి. ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే వేస్తేనే మనకి పైకి కనిపిస్తున్నా కూడా థ్రెడ్ అనేది మనకి బయటకు కనిపించదు. ఇక్కడ నేను బటన్ లోపల పెట్టుకోవడం కోసం అనేసి కాటన్ అయితే తీసుకున్నాను. నాకు ఇక్కడ గ్రీన్ కలర్ అయితే కావాలండి. ఇప్పుడు నేను స్టిచ్ చేయాలనుకున్న బ్లౌజ్కి నాకు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను ఈ గ్రీన్ కలర్ అంతా కూడా సెపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్కి ఈ సైడ్ ఉన్నటువంటి ఆ అంచు కూడా తీసేస్తున్నానండి. తీసేసుకొని మనం ఓన్లీ గ్రీన్ కలర్ పీస్ మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది. దీనికి మనం ఏమీ కొలతలు అవసరం లేదండి. జస్ట్ మీరు ఏమైనా బిగినర్స్ అయితే కనుక ఇలా మనకి వేలుతోటి జస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. దీనికి ఏమి ఇంత క్లాతే ఉండాలని ఏం లేదు. మనం 1, 2 ప్రిపేర్ చేసుకునేసరికి మనకు ఆటోమేటిక్గానే అలవాటు అయిపోతుందండి. చాలా చిన్న క్లాత్ తోటి ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి తర్వాత రద్దు అనేది చాలా తక్కువగా వస్తుంది. మనకి ఎవరైనా కొత్తగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా కొంచెం వెడల్పుగా ఉండేలాగానే క్లాత్ అనేది తీసుకుని మనకి బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఉంటే కనుక ఒక 20 పోట్లే బటన్స్ వరకు పడతాయండి. 15 కంటే తక్కువగా ఉంటే మనకి ఒక 16 అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా క్లాత్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ దూదితోటైతే చేసుకోవాలి. మామూలుగా మనకి ఇంత క్లాత్ కూడా అవసరం లేదండి. దీన్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని 2 కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ విధంగా దీంట్లో ఒకటి చూపిస్తాను, మీకు కట్ చేసి ఒకటి చూపిస్తానండి. మనం తీసుకునేటటువంటి ఈ కాటన్ అనేది మనకు గట్టిగా ఉండే విధంగా మనకి బటన్ ఏ సైజు కావాలో ఆ సైజు చూసుకుని చాలా గట్టిగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలండి. మనకి చాలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే వాష్ చేసుకున్నప్పుడు కూడా అదే మనకి ఎటు కూడా చెదిరిపోకుండా దగ్గరగా వచ్చేయకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక రౌండ్ వేసిన తర్వాత సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని ఇంకా కొంచెం సైజు కావాలి అనుకుంటే ఇంకొంచెం కాటన్ కూడా వేసుకోవచ్చు.
ఈ కాటన్ బదులు మనం ఏదైనా కానీ పెట్టుకోవచ్చండి. ఏంటంటే మనకి ఇది తీసుకునేది లోపల కొంచెం స్టిఫ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది మనకి పాడైపోకుండా ఉంటుంది. అంతేనండి. ఈ విధంగా మనం దగ్గరికన్నా ఒకే ఒక చుట్టు చుట్టి ఈ విధంగా మొత్తం అంతా టైట్గా అయితే వేసుకోవాలి. మనం ఎంత టైట్గా వేసుకుంటే బటన్ అనేది మనకి అంత స్టిఫ్గా వస్తుందండి. ఈ విధంగా పైనుంచి మనం ఒక 2-3 ముడుల వరకు వేసుకొని తర్వాత మళ్ళీ రివర్స్లో ఒకసారి చుట్టుకుని గట్టిగా చుట్టుకుంటే సరిపోతుందండి. ఇంకేం మనకి థ్రెడ్ అనేది అసలు ఊడదు. క్లాత్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద మనకి కుచ్చు అనేది కొంచెం పెద్దగా వస్తుంది. మనం క్లాత్ చిన్నదిగా తీసుకుంటే వెనకాల ఈ కుచ్చు అనేది చిన్నగా వస్తుందండి. మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండడమే బెటర్ అండి. మనకి కొంచెం కుట్టడం అలవాటు అయ్యింది అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చేసుకోవచ్చు. దీనికి ఏమీ మనకి కొలత ఏం అవసరం లేదండి. మనం ఈ బటన్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేలాగా చూసుకోవాలండి. అలా చూసుకోవడం వల్ల మనకి డిజైన్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చూడడానికి బాగుంటుంది. ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఉంటే అంత బాగుండదండి ఒకసారి. అందుకని మనం ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందు చేసుకునే దాంతో ఈ విధంగా కంపేర్ చేసుకుని చిన్నదైందా పెద్దదైందా అనేది చూసుకుని మాత్రమే ప్రిపేర్ చేసుకుంటే చూడడానికైతే మనకి అన్నీ ఈక్వల్గా వస్తాయి. అంతేనండి. ఇంతే ఈజీగా మనం ఈ పోట్లే బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వీలవుతుందనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీలో ఎవరికైనా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బ్లౌజ్కి వేసుకోవడం కోసం థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ అనేది ఈక్వల్గా మనకి బ్లౌజ్ అంతా కావాల్సిన విధంగా ఒకసారి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ కనుక నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.